మొదటి సెమిస్టర్ విద్యార్థులకు స్వాగతం. జనరల్ తెలుగులో భాగంగా రెండవ యూనిట్ గబ్బిలం అనే పాఠ్యభాగం మనకు ఉన్నది. గబ్బిలం కావ్యాన్ని గుర్రం జాస్వా గారు రచించారు. మొదటగా ఈ కవి గురించి మనం పరిచయం చేసుకుందాం. అంటరానితనం సంఘంలో విలయతాండవం చేస్తున్న రోజుల్లో గుంటూరు జిల్లా వినుకొండ సమీపాన చాట్రగడ్డపాడు గ్రామంలో 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుర్రం జాస్వా జన్మించారు. ఈయన గారి తల్లిదండ్రులు లింగమాంబ, వీరయ్య గారు. గుర్రం జాస్వా బాల్యంలో నుంచే ఎన్నో అవమానాలకు గురి అవుతూనే విద్యాభ్యాసం కొనసాగించాడు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పటి నుంచి సాహిత్యం పట్ల ఆసక్తి కలిగింది. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవుల అవధాన సభలు, పాండితీ స్పర్ధలు, వివాదాలు ఇవన్నీ కూడా జాస్వాను ఆకర్షించాయి. ఈయన రచనల్లో చెప్పుకోదగినవి గబ్బిలము, ఫిరదౌసి, స్వప్నకథ, కొత్త లోకము, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర మొదలైనవన్నీ కూడా ప్రసిద్ధమైన ఖండకావ్యాలుగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి. ఇటువంటి కావ్యాలు రాసిన గుర్రం జాస్వా కవి గారికి ప్రముఖమైన బిరుదులు లభించాయి. వాటిల్లో కవి కోకిల, కవితా విశారద, మధుర శ్రీనాథ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్ మొదలైన బిరుదులు కూడా ఈయనకు లభించి ఉన్నాయి. ఈయన కవిత్వంలో మనకి ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి సంఘ సంస్కరణ, సమతా దృష్టి, అభ్యుదయ భావుకత, మానవతావాదం, హేతువాద దృష్టి, మూఢ విశ్వాస నిరసన, అస్పృశ్యత నిరసన. ఈ 6 లక్షణాలని మనము ఈయన కవిత్వంలో మనం ప్రధానంగా చూడవచ్చును. అట్లాగే తన కావ్యాల ద్వారా తెలుగు సాహితీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ధన్యజీవి గుర్రం జాస్వా గారు. ఈయన 1971 జూలై 24వ తేదీన మరణించారు. ఇది కవికి సంబంధించిన సంక్షిప్తమైన పరిచయం. తర్వాత గబ్బిలం పాఠ్యభాగ సందర్భాన్ని మనం చర్చిద్దాం. జాస్వా రచించిన గబ్బిలం 1941 సంవత్సరంలో ప్రచురించబడింది. సమాజంలో అంటరానితనం వెలితలలు వేస్తున్న కాలం అప్పటిది. అంటరానితనాన్ని ఘోరమైన దురాచారం అంటూ సంఘ సంస్కర్తలు హెచ్చరిస్తున్న ఛాందసవాదులు దానిని పెడచెవిన పెట్టి దళితులను దూరంగా ఉంచేవారు. వారికి దేవాలయాల్లో ప్రవేశం లేదు. వారు ఇతర కులాలతో కలిసి కూర్చోకూడదు. వారి ఆవాసాలు ఊరికి దూరంగా ఉండాలి. అంటే వారి యొక్క నివాసాలు అనేవి ఊరికి చిట్ట చివరిలో దూరంగా ఉండాలి. ఇలాంటి వాతావరణంలో పెరిగిన జాస్వా అటువంటి దురాచారాన్ని ఖండిస్తూ రాసినటువంటి ఈ కావ్యమే గబ్బిలం. ఈ గబ్బిలం పాఠ్యభాగ సారాంశం. ఇందులో మనకు పంచముడి దీనస్థితి. గబ్బిలం కావ్యంలో కథానాయకుడు పంచముడు. ఇతడు తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు ఈ కావ్యంలో కవి మనకు ప్రస్తావించాడు. పంచముని పరిస్థితిని కవి ఇందులో తెలియజేస్తాడు. దీనుడైన పంచముడు తనకు లభించిన కొద్ది ధనంతోనే తృప్తిపడే అమాయకుడు. బొక్కెడు బువ్వతో కష్టాలన్నింటినీ మర్చిపోయే అల్ప సంతోషి. ఆకలి బాధకు నానాటికి దహించుకుపోతున్న బడుగుజీవి ఈ పంచముడు. భారత భూమికి కడగొట్టు బిడ్డడుగా జన్మించి అరుంధతీసుతుడుగా ఉన్నటువంటి ఈ పంచముడు ఈ భారతదేశంలో 4 దిక్కులున్నా ఈ లోకంలో ఏ దిక్కు లేనివాడుగా పుట్టాడని కవి తెలియజేస్తాడు. తరువాత పంచముడి యొక్క నివాసాన్ని, అలాగే పంచముడి నిజాయితీ కలిగిన స్వభావాన్ని కూడా
కవి మనకు ఈ కావ్యంలో తెలియజేస్తాడు. లేత వయసులో వలసపోయిన తెలుగు కవితకు ఆశ్రయమిచ్చిన రఘునాథ భూపాలుడు తంజావూరును పరిపాలిస్తున్నప్పుడు అటువంటి తంజావూరు ప్రాంతానికి దక్షిణ దిక్కున ఆగర్భ దరిద్రుడు నీతిమంతుడై కాపురం ఉన్నాడు. ఆ ఆగర్భ దరిద్రుడే ఇక్కడ పంచముడిగా మనకు తెలియవస్తుంది. ఆగర్భ దరిద్రుడు అంటే పుట్టుకతోనే దారిద్ర్యంలో జన్మించినటువంటి వాడు. అటువంటి ఆ అభాగ్యుని కులాన్ని కలిమిని దొంగిలించి అతడి దేహాన్ని పిప్పి చేసిన భారత వీరులు వీరి యొక్క పాదాలు కందిపోకుండా వారికి చెప్పులు కుట్టి జీవనం గడుపుతున్నాడు ఈ పంచముడు. ఏనాడు తన వృత్తిని ఎవ్వరి విషయంలోనూ తిరస్కరించని వాడు. అటువంటి ఇతడి సేవకు భారత భూమి అప్పుబడినది, అంటే రుణగ్రస్త అయింది, అంటే బాకీ పడి ఉంది. అట్లాగే ఈ పంచముడు అపకారికి కూడా ఉపకారం చేసే సజ్జనుడుగా కీర్తి పొందినవాడు. ఈ పంచముడు పొద్దస్తమానం పంట పొలాల్లో కష్టపడి పనిచేసేటువంటి వాడు. తన రెక్కల కష్టం లేనినాడు పంటలు అనేవి పండవు. అలాగే వాడు చెమటోడ్చి ప్రపంచానికి భోజనం పెడతాడు, కానీ వాడికే భోజనానికి గతి లేదు. అతడి తల మీద ఈ సమాజము పంచముడనే బురదను పులిమింది. ఆ బురదను కరుణించేందుకు ఆకాశగంగకు కూడా అసాధ్యంగా ఉంది. పాముకు పాలు, చీమకు పంచదార వేసే కర్మభూమిలో ప్రాచీన ధర్మదేవత కూడా వీడంటే అంటుపడతాననే భయంతో ఉలికి పడుతుంది. అంటే ఇతడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, హైందవ వర్ణాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇతన్ని చూసి ఉలిక్కి పడతారు. అటువంటి ఆ అభాగ్యుని రక్తం త్రాగి దరిద్ర దేవత విలయతాండవం చేస్తున్నది. 4 పడగల హైందవ నాగరాజు అతడి ఉనికంటేనే కసరి బుసగొడుతున్నాడు. అంటే అతడు ఎక్కడైతే మనగలుగుతుంటాడో అక్కడ వాళ్ళు హైందవ వర్ణాల వాళ్ళు చీత్కరించడానికి గురి చేస్తుంటారు, చీత్కారాలకు గురి అవుతుంటాడు. ఈ 4 వర్ణాల వారు పంచముడిని నిరసిస్తున్నారన్న భావాన్ని కవి ఇక్కడ వ్యక్తం చేశాడు. తర్వాత ఈ పంచముడు కులము లేని నేను కొడుకులను పుట్టించి వాళ్ళను కూడా ఈ అగాధంలో తోయడం ఎందుకన్న భావంతో ఆలోచించి అతడు పెళ్లి చేసుకోవడం మానివేసి బ్రహ్మచర్య దీక్షతోనే ఉన్నాడు. పంచముడు ఈ అంటరాని కులంలో పుట్టానని, తర్వాత నేను పెళ్లి చేసుకుంటే నా భార్య పిల్లలు కూడా ఈ అంటరాని కులంలో నాలాగే అవమానాలు ఎదుర్కొంటూ బాధలు పడుతూ ఉండడం ఎందుకనేసి అతను వివాహం మానేసుకుని బ్రహ్మచర్య దీక్షను పాటిస్తున్నాడు అని పంచముడి గురించి కవి తెలియజేశాడు. తరువాత పంచముడు గబ్బిలానికి తన ఆవేదనను నివేదించడం. ఉదయం నుండి రక్తం దారబోసి కష్టించి సాయంత్రానికి ఇంటికి చేరుకుని ఉన్న గంజి త్రాగి కుక్కి పడక మీద ఆ పేదవాడు పడుకున్నాడు. అంటే ఇక్కడ ఆ పేదవాడు అంటే పంచముడు. భూమండలమంతా చిమ్మ చీకట్లు కమ్ముకొస్తున్న స్థితిలో ముక్కు మొగమున్న చీకటి ముద్దల గబ్బిలం ఒకటి అతడి కుటీరములో జొచ్చి దాని రెక్కలతో అతడి ఇంట్లో వెలిగే ఆముదపు దీపాన్ని ఆర్పివేసింది. ఈ పంచముడు ఒక పూరి గుడిసెలో నివసిస్తూ ఉంటాడు. పొద్దస్తమానం కష్టపడి సాయంత్రం సూర్యుడిని సాగనంపి ఇంటికి చేరి సేద తీరుతుంటాడు మంచంలో, కుక్కి మంచంలో. అటువంటి సమయంలో ఒక గబ్బిలం ఆయన ఇంట్లోకి రెక్కల శబ్దం చేసుకుంటూ వెళ్తుంది. ఆ సమయంలో ఆ చిన్న పూరి గుడిసెలో ఒక చిన్న దీపం ఉంటే అది కూడా ఆ రెక్కల శబ్దానికి గాలికి ఆరిపోతుంది. గబ్బిలాన్ని చూడగానే అతని మనసులో కొత్త ఊహలు అంకురించాయి. స్నేహంతో తన గోడును గబ్బిలానికి విన్నవించుకుంటూ బాధతో బడలిన బడుగు జీవులకు మదోన్మత్త ప్రపంచంలో పులుగులు పుట్టలు గాక ఆప్తులైన పక్కాలుండరని కవి భావన. అంటే ఈ లోకంలో ఎవరైతే అభాగ్యులు దరిద్రులు ఉంటారో వారికి చుట్టాలు కూడా దూరంగా ఉంటారు, ఆప్తులు కూడా
దూరంగా ఉంటారు. అటువంటి వారికి ఈ పక్షులు, ఇటువంటి జంతువులే స్నేహంగా ఉంటాయని కవి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ఆ పంచముడు అతను వేడి కన్నీళ్లతో అతడి వేదనను నివేదించుకున్నాడు. గొప్ప దేవాలయాల్లో నివసిస్తూ గౌరవాన్ని పొందుతున్న గబ్బిలాల రాణికి స్వాగతం పలికాడు. మా వంటి వారికి లేని గొప్ప మర్యాదలు పొందుతున్న ధన్యురాలవు అని గబ్బిలాన్ని కీర్తిస్తాడు. నీకు తలక్రిందులుగా తపస్సు చేసే నీ సంతతికి, గుడి గోపురాలకు శుభమే కదా అని కుశల ప్రశ్నలు కూడా వేశాడు. ఆ గబ్బిలాన్ని కూడా కొంత క్షేమ సమాచారాన్ని అడుగుతూ కొన్ని కుశల ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటాడు. గబ్బిలం అనేది దేవాలయాల్లో కానీ, పాడుపడ్డ బంగళాల్లో కానీ తల్లక్రిందుగానే ఎప్పుడూ వేలాడి ఉంటుంది. భూమండలం గాఢ నిధిలో ఉన్న కాలరాత్రి వేళ నీకు ఈ ఇంట్లో ఎంత వెతికినా ఆనందం లేశమైనా లభించని చోటు నీవెందుకు ప్రవేశించావని ఆ గబ్బిలాన్ని ప్రశ్నిస్తాడు. ఈ పూరి గుడిసెలో పంచముడు దారిద్రంలో బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఆ పూరి గుడిసెలో గబ్బిలానికి ఎటువంటి వస్తువులు కానీ, పదార్థములు కానీ ఏవి లభించవు. చిన్న ఆనందం కూడా అక్కడ ఆ గబ్బిలానికి లభించని నా ఇంట్లోకి ఎందుకు ప్రవేశించావని ఒక చిన్న ప్రశ్న గబ్బిలానికి వేస్తాడు. అంటరాని వాడుగా నన్ను బహిష్కరించిన ఈ లోకం నా ఇంట ప్రవేశించిన నిన్ను కూడా బహిష్కరిస్తుంది. గుళ్ళు గోపురాలన్నిటిలో ప్రసాదాలు ఆరగించే ధన్యురాలు తిండి లేని ఈ పేదవాడింట్లో ప్రవేశించి ప్రయోజనం లేదు కదా అని గబ్బిలానితో అంటాడు. సహజంగా గబ్బిలాలు గొప్ప గొప్ప దేవాలయాల్లో, అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు ఆ గోపురాలకు, ఆ గుళ్ళల్లో సమర్పిస్తుంటారు పూజారులు. ఆ పూజారులు లేని సమయంలో ఈ గబ్బిలాలు ఇవన్నీ కూడా ఆ తీర్థ ప్రసాదాలని ఆరగిస్తూ ఉంటాయి. అటువంటి చోట ఉండకుండా నా ఇంట్లో ఏమీ ఉండదు కదా, పేదవాడింట్లో ఎందుకు ప్రవేశించావని గబ్బిలాన్ని చెప్తూ ఉంటాడు. ఈ లోకం హృదయం లేనిది. సనాతన ధర్మధేనువులు పితికిన పాలు కూడా పేదకు లభించవు. ఈ విషయాన్ని బ్రహ్మాది దేవతా ప్రముఖులైన వారు కూడా పెదవి విప్పి మాట్లాడరు. పేదల విషయంలో వారికి ఇటువంటి ఆహార పదార్థాలు ఏమీ లభించకపోయినా వాళ్ళు పెదవి విప్పి మా తరపున ఎవరు మాట్లాడరు. కాబట్టి ఈ లోకం అనేది హృదయం లేనిది, దయ కరుణ లేకుండా ఉంది అని ఈ కవి గబ్బిలంతో చెప్తున్నాడు. కర్మ సిద్ధాంతం అనే పేరు చెప్పి ఈ పంచముడి యొక్క నోరు మూయించి వాడి యొక్క శ్రమను, వాడి యొక్క తిండిని చాతుర్వర్ణాల వారు తింటున్నారని కవి పంచముడి ద్వారా మనకు ఈ కావ్యంలో తెలియజేస్తాడు. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో, దానికింత కక్ష ఎందుకో నాకు తెలియదు, దీన్ని నీవు దేవుని చేత నిరూపించు అని గబ్బిలానికి చెప్తాడు. అంటే కర్మ సిద్ధాంతం అనే ఒక పేరు చెప్పి ఈ పంచముడు బానిసత్వంగా కష్టం చేసి తనకు ఏమాత్రం తన శ్రమకు తగ్గ ఫలితం దక్కకుండా ఉంటాడు. దానికి కారణం ఏందో కూడా కనుక్కోమని దేవతలకి నిరూపించమంటాడు ఆ గబ్బిలం ద్వారా. తర్వాత నీవు గుడిలో ఉన్నప్పుడు పూజారి లేని సమయం చూసి శివునికి నా కథ వినిపించు. పూజారి విన్నాడంటే నీకు శిక్ష తప్పదని గబ్బిలానికి కూడా తగు జాగ్రత్తలు తెలియజేస్తాడు. గబ్బిలాన్ని ఏమాత్రం భయపడకుండా వెళ్ళమంటాడు. ఎందుకంటే సృష్టికర్త శివుడు. ఆ శివుడు సృష్టించిన దానిలో నీవు సృష్టివి. ఆయన సృష్టించిన దానిలో సకల చరాచర ప్రాణుల్లో నీవు కూడా ఒకదానివి. కాబట్టి నీవు చెప్పేది సత్యం. అందుచేత పిరికితనం వద్దు. ధర్మమునకు చావు లేదు, సత్యవాక్యమునకు చావు లేదని కూడా కవి ఈ కావ్యంలో తెలియజేస్తాడు. కాబట్టి మానవుడు ప్రవేశించలేని దేవుడి గుడిలో ఉండే నీవు శివునికి నా నమస్కారాలు తెలియజేయి అని కూడా గబ్బిలం ద్వారా పంచముడు తెలియజేస్తాడు. ఆకాశ మార్గంలో శివుడు నీకు కనిపిస్తాడు. నీవు ఆకాశంలో తిరుగుతుంటే మేగుడు ముత్యాల మాదిరిగా చిత్తజల్లులు నీపై కురిపిస్తాడు. అంటే చిరుజల్లులు, వానజల్లులు అనేవి కురిపిస్తాడు. కాబట్టి నీవు ఆహ్లాదకరంగా ఆ ఆకాశ మార్గంలో వెళ్ళు
కొంతకాలం ఈ లోకమంతా తిరుగుతూ సంసార దుఃఖాలన్నింటినీ మరచి హాయిగా తిరిగిరా, నీవు నాలాగా పుట్టు బానిసవు కాదు కదా అని గబ్బిలానికి చెప్తాడు. ఆ విధంగా గబ్బిలాన్ని శివుడి దగ్గరికి పంపిస్తాడు. ఆ పంపే మార్గంలో సెలయేళ్లలో ఈత కొట్టమంటాడు. ఎక్కడన్నా చెట్ల మీద చిలుకలు పక్షులు కొరికిన పండ్లని కూడా ఆరగించమంటాడు. కాబట్టి నీ సంసారపు దుఃఖాలన్నింటి మర్చిపోయి కొన్నాళ్ళు ఈ పర్యటన చేసి హాయిగా తిరిగిరా. ఎందువల్లంటే నువ్వు నాలాగా పుట్టు బానిసవు కాదు, నీకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. స్వేచ్ఛగా విహరించి నువ్వు నా యొక్క సందేశాన్ని శివుడికి తెలియజేయని ఈ గబ్బిలం ద్వారా పంచముడు తన ఆవేదనను విన్నవించుకుంటాడు. ఇది మనకు ఈ పాఠ్యభాగ సారాంశం. తర్వాత మనకి వ్యాకరణ అంశాలలో సంధి పదాలు మనకు పరీక్షలో వస్తాయి. అందులో సంధి పదాలకి సంధి పేర్లు మాత్రం రాయమని అడుగుతారు. ఇందులో కొన్ని పదాలు చూద్దాం. సహోదరి, సహ ప్లస్ ఉదరి, సహోదరి. ఇది గుణసంధి. అంటే ఇక్కడ అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు అనేవి వస్తాయి. కాబట్టి సహోదరి ఇక్కడ ఓత్వం వస్తుంది. కాబట్టి మనం గుణసంధి అని దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. మన పరీక్షలో సంధి పదాలకి సంధి పేర్లు మాత్రమే రాయమని అడుగుతారు. తర్వాతి పదం ఈశ్వరేశ్వరుడు. ఈశ్వర ప్లస్ ఈశ్వరుడు, ఈశ్వరేశ్వరుడు. ఇది కూడా గుణసంధి. తర్వాతి మూడవ పదం క్షుదాలనము. క్షుద ప్లస్ అనలము, క్షుదానలము. అంటే రెండు సమానమైన వర్ణాలకు దీర్ఘం అనేది మనకు ఏకాదేశంగా వస్తూ ఉంటుంది. ఆ ఈ ఊరులకు సమానమైన వర్ణాలు పరమైనప్పుడు వాని దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ క్షుదానలము దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత పదం శుభాకాంక్షలు. ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత ఐదవ పదం మిన్నేరు. మిన్ను ప్లస్ ఏరు, మిన్నేరు. ఇక్కడ ఉకారానికి అచ్చు పరమవుతుంది కాబట్టి ఇది ఉత్పసంధి అని మనం గుర్తించవచ్చు. తర్వాతి ఆరో పదం ఇల్లు సేరి. ఇల్లు ప్లస్ చేరి, ఇల్లు సేరి అవుతుంది. అంటే ప్రథమ మీది పరుషములకు గసడ దవలు అనేవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఇది గసడ దవాదేశ సంధి. తర్వాత ఏడవ పదం భార్య ఏల. భార్య ప్లస్ ఏల, భార్య ఏల. ఇక్కడ సంధి జరగని చోట ఎడాగమం అనేది ఆదేశమై ఎడాగమ సంధిగా మనకు వస్తుంది ఇక్కడ. తర్వాతి పదం ఆముదపు దీపము. ఆముదము ప్లస్ దీపము. ఇక్కడ ము అనే అక్షరానికి పుంపులు అనేవి ఆదేశం అవుతాయి కాబట్టి ఇది పుంపు ఆదేశ సంధిగా మనం గుర్తించవచ్చు. తర్వాత పదం పుణ్యురాలు. పుణ్యు ప్లస్ ఆలు, పుణ్యురాలు. ఆలు అనే శబ్దానికి రు అనేది ఆగమంగా వస్తుంది కాబట్టి ఇది రుగాగమ సంధి. తర్వాతి పదం తుత్తునియలు. తునియలు ప్లస్ తునియలు, తుత్తునియలు. ఇటువంటి తునియలు ప్లస్ తునియలు అంటే రెండు పదాలు సమానంగా వస్తే ఆ రెండో పదాన్నే ఆమ్రేడిత సంధిగా చెప్తారు కాబట్టి తుత్తునియలు అనే పదం ఆమ్రేడిత సంధిగా మనం గుర్తించవచ్చు. తర్వాతి పదం దారిదప్పు. దారిన్ ప్లస్ తప్పు, దారిదప్పు. అంటే ధృత ప్రకృతికం మీది పరుషములకు సరళాలు అనేవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఇది సరళాదేశ సంధి. తర్వాత పదం నెమ్మనము. ఇది ప్రాతాది సంధి. తర్వాత సమాస పదాలు. మనకు సమాస పదాలు ఇచ్చి అది ఏ సమాసమో దాని పేరు తెలియజేయమని మనకు పరీక్షల్లో అడుగుతారు. పుణ్యాంగన. పుణ్యమైన అంగన. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తరువాత పదం సత్యవాక్యము. సత్యమైన వాక్యము. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత నిషిద్ధ గేహము. నిషిద్ధమైన గేహము. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తరువాతి పదం స్వీయ వృత్తాంతము. స్వీయమైన వృత్తాంతము. ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయము.
తర్వాతి పదం క్షుధానలము. క్షుధ అనేది అనలము కాబట్టి ఇది రూపక సమాసము. తర్వాతి పదం వేదాంత రథం. వేదాంతము అనేది రథం, ఇది కూడా రూపక సమాసం. సస్యరమ. సస్యం అనేది రమ, ఇది కూడా రూపక సమాసం. తర్వాతి పదం భరతావని. భరతం అనే పేరు గల అవని, ఇది భరతావని. ఇక్కడ పేరు సంబోధిస్తున్నారు కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పవచ్చు. తర్వాతి పదం ధర్మదేవత. ధర్మమునకు దేవత, ఇది షష్ఠీ తత్పురుష సమాసము. తర్వాతి పదం చీకటి ముద్ద. చీకటి యొక్క ముద్ద, ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసము. తర్వాతి పదం ఖగరాగ్ని. ఇది కూడా షష్ఠీ తత్పురుష సమాసము. తర్వాతి పదం గగనం గంగ. గగనమందలి గంగ, ఇది సప్తమీ తత్పురుష సమాసము. తర్వాతి పదం భూనభములు. భూమి అభము కాబట్టి ఈ రెండు సమానార్థక పదాలు వచ్చాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసము. తర్వాతి పదం నల్దిక్కులు. 4 అనే సంఖ్య గల దిక్కులు కాబట్టి ఇది ద్విగు సమాసము. తర్వాతి పదం గుడి గోపురములు. గుడి గోపురములు, ఇది కూడా ద్వంద్వ సమాసము. పినాకపాని. పినాకమును పానియందు ధరించినవాడు, బహువ్రీకి సమాసము. మందభాగ్యుడు. మందమైన భాగ్యుడు, ఇతడు బహువ్రీకి సమాసము. అరవింద బహుడు. అరవిందం వలన బహుడు, ఇది పంచమీ తత్పురుష సమాసము. ఇవి మనకు పాఠ్యభాగానికి సంబంధించిన సారాంశము. తర్వాత సంధి సమాస పదాలు, ఇవన్నీ మీరు జాగ్రత్త చదువుకుంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ధన్యవాదములు.